కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఒక అభిప్రాయం చెప్పగలరా? ఈరోజు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక మహిళకి హోంమంత్రి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ మహిళలు ఎంత అభద్రతా భావంలో ఈరోజు జీవిస్తున్నారో మనం 2 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మరి వాడిని ప్రశ్నించే కనీస గొంతుకని కూడా మరి ఈరోజు నొక్కివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న మనం చూసాం, గుంటూరులో ఒక మహిళను వివస్త్ర చేసి ఆ వార్డుకి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు మరి ఏ విధమైన దుశ్చర్యం చేశారో మనం అందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూసాం. ఆ ఉదంతం జరిగిన 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఎలాంటి స్పందన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదు. ఆ సంఘటన జరిగినటువంటి విషయాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విషయం వైరల్ అయిన తర్వాత మాత్రమే ఈరోజు కొంత కదలిక కోసం ఒక కంటి తుడుపు చర్యగా వారి మీద కొంత యాక్షన్ చేయడానికి మొదలుపెట్టినట్టు కనపడుతుంది. కానీ ఇది ఎంత దూరం నిజంగా వారి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఇష్యూని ప్రస్తావించినప్పుడు ముద్దాయిని గురించి ప్రస్తావించకుండా అక్కడ కొంతమంది హిజ్రాలు చేరారు. ఆ హిజ్రాలంతా కూడా ఈ కార్యక్రమాన్ని దాష్టికాన్ని చేసినట్టు మాట్లాడారే కానీ నిర్దిష్టంగా అక్కడ ఎవరైతే మల్లెల మూర్తి అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఈ నేపథ్యం అంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక చిన్న తగాదా, ఒక చిన్న అంశాన్ని లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి బోర్డుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలో మరి వచ్చినటువంటి పొరపచ్చాలని మరి నేపథ్యంగా చేసుకొని ఒక మహిళని ఎంత దాష్టికంగా, ఎంత నిరంకుశంగా, ఎంత మరి అమానవీయంగా ఆవిడ మీద మరి ప్రవర్తించారు మనం చూసాం. మరి ఆమె మీద ఉన్నటువంటి పూర్తిగా వివస్త్రం చేసి ఏ విధంగా మరి సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు అక్కడ కల్పించబడిందంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఈరోజు మనం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మరి ప్రశ్నించిన వారిని వారి గొంతు నొక్కేస్తున్నారు. మరి విషయాల మీద మాట్లాడేటువంటి వారిని పూర్తిగా అరికట్టేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక కొత్త యాప్ని కూడా లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అనేది మనం సుదీర్ఘంగా ఆలోచిస్తే జగన్ గారి 2.0 పాలన మీద అనేక అంశాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత మరి ప్రజల్లోకి చొచ్చుకుపోయి ప్రజా సమస్యల మీద ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తున్నారో అన్ని విషయాలు కూడా పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రజల్లోకి ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఏ అంశం మీద ఆయన గళమెత్తినా కానీ ఆ అంశాన్ని ఆ మీడియాని తీసేయటం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.0 పాలన రావాలన్న ఉద్దేశంతో ఒక కొత్త యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. నేను దీన్ని ఎందుకు ప్రస్తావించానంటే ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలు పూర్తిగా కూటమి నేతల అడుగు జాడల్లో, వారి కనుసన్నల్లో వారు ఇచ్చేటువంటి ఆజ్ఞలకి లోబడి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. న్యాయానికి పోయిన ఎవరికి కూడా న్యాయం నిర్బంధంగా అందుతుందా లేదా ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా ఈరోజు ఒక అన్యాయమైనటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయపరంగా చట్టపరంగా వారి మీద మరి ఎవరైతే వీరి మీద చర్యకు పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకోమంటే తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం పైనుంచి వచ్చేటువంటి మరి ఆజ్ఞలకి, పైనుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్కి లోబడి ఈరోజు వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మహిళలు ముఖ్యంగా మనం నిన్నటి అంశం గురించి ఇప్పుడు గుంటూరు విషయం మాట్లాడితే ఈరోజు మనం మళ్ళీ ఒక విషయం గురించి వింటా ఉన్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరుడు ఈరోజు ఒక చిన్న వివాదం మీద మరి ఒక మహిళ మీద ఆమె బ్లౌజ్ని, ఆమె జాకెట్ని కూడా చింపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సందర్భాల్ని, ఈ 2 ఉదంతాలను ఉటంకిస్తూ అట్లాగే నిన్న మనం చూసాం, ఒక చిన్న బిడ్డ ఒక పామాయిల్ తోటలో తప్పిపోయింది. ఆ బిడ్డ కోసం వెతుకుతా ఉన్నారంట. దానికి కూడా నిష్ఫలం. ఈ రోజు వరకు కూడా ఆ పాప ట్రేస్ అవ్వలేదు. మరి ఏ విధంగా ఈరోజు మహిళలు భద్రత, ఒక సెక్యూరిటీ ఫీలింగ్లో, ఒక కాన్ఫిడెంట్గా ఈరోజు మహిళలు బ్రతుకుతున్నారు అనే దాన్ని ఒక పెద్ద ప్రశ్నగానే ఈ రాష్ట్రంలో మిగిలి